ఏమే జయ్యా, ఇంకా ఇల్లు తుడవలేదు, బారెడు పొద్దెక్కింది. గిన్నెలు కడుగుతున్నా అత్తయ్య. అంత నెమ్మదిగా చేస్తే మిగతా పనులు ఎవడు చేస్తాడు? ఎప్పుడవుతాయి? పోనీ పావని ఇల్లు తుడిచేయమనండి. అంత లేదు, మా అమ్మ ఇంట్లో నేనెందుకు చేస్తా? అవును, దానికేం కర్మ? పుట్టింట్లో చేయడానికి ఏం అక్కర్లేదు, నువ్వు చెయ్యి. చేస్తా. కూతురుకో న్యాయం, కోడలికో న్యాయం. ఛీ జీవితం. కాఫీ ఎంతసేపు వదినా? నాకున్నది 2 చేతులు. ఇదిగో ఇంతకీ ఎన్నాళ్ళుంటావేంటి? ఒక 1 మంత్. 1 నెల కాకపోతే 2 నెలలు. నీకేంటంట నొప్పి? దొబ్బి తినడానికి డిసైడ్ అయ్యి వస్తే నొప్పి నాకు కాకపోతే ఇంకెవరికి? ఏవండి వదిన గారు, బావున్నారా? రండి రండి, ఎలా ఉన్నారు? హే అమ్మా, నువ్వెప్పుడొచ్చావు? ఇప్పుడే. కానీ ఏంటి అంతలా చిక్కిపోయావు? పనంతా నువ్వే చేస్తున్నావు, పని మనిషి లేదా? అంటే పని మనిషి దొరకట్లేదు. అయినా మన ఇంట్లో పని మనమే చేసుకోవచ్చు కదా. ఏంటి దొరకట్లేదా? చూసారా మా అమ్మాయి వాలకం ఎంతలా చిక్కిపోయిందో? ఇలా అయితే కష్టం. అంటే ఏంటి మీ ఉద్దేశం? మీ అమ్మాయి చేత పని మనిషిలా చేయిస్తున్నానా?